మెమరీ కోసం వీడియో చేయండి కదా మనం అంటున్నారు. ఏం లేదండి, మెమరీ మనమే డెవలప్ చేసుకోవచ్చు. మన ప్రతి చేతిలో కూడా మనకు ఒక్కొక్క నాడి పనిచేస్తుందండి. చంద్రనాడి, సూర్యనాడి, ఇలా అన్ని నాడులు మనకు పని చేస్తూనే ఉంటాయి. వాటిని మనం యాక్టివేట్ చేయకపోతే అవి పని చేయవండి. ఎప్పుడు వాటికి ఏదో ఒక పని చెప్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇవి ఆర్థోపెడిషియన్స్ కూడా చెప్తుంటారండి. మనం చేతులు ఎప్పుడు ఊపుతూ ఉండాలి, అల్లాడిస్తూ ఉండాలి, లేకపోతే మనలో ఒబేసిటీ కూడా పెరిగిపోతుంది. ఎక్కడైతే మజిల్ పెరుగుతుందో అక్కడ నాడి యాక్టివేట్ అవ్వదు అని చాలా మంది అంటారు. ఎన్నో వేల నాడులతో కూడిందే మన శరీరం అండి. న్యూరాన్స్ అనేవి కొన్ని వేల సంఖ్యలో మనలో పనిచేస్తూ ఉంటాయి. ఆర్గాన్ సిస్టమ్ బాగుంటే మన మైండ్ అనేది ఆటోమేటిక్ గా బాగుంటుందండి. ఎవరైతే చదువులో కొంచెం వీక్ గా ఉన్నారు, మేము చదివింది వర్కౌట్ అవ్వట్లేదు, మర్చిపోతున్నాము అని అన్న వాళ్ళైనా, మా మెమరీ కొంచెం బూస్టింగ్ లెవెల్లో ఉండాలి అనుకున్నా, ఏం లేదండి, మనం ఈ ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్ మీద ఒక మిరియం తీసుకోండి. ఆ మిరియాన్ని ఇక్కడ పెట్టి ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మన నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక 5 minutes అండి. ఆ ప్రెస్ చేయమన్నానని గట్టిగా ప్రెస్ చేయకండి, మిరియము బాగా హార్డ్ గా ఉంటుంది. స్మూత్ గా ఎప్పుడైనా మీరు పని చేస్తున్నప్పుడు కానీ, చదువుకుంటున్నప్పుడు కానీ ఇలా పెట్టుకొని అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటండి. ఆ నరం అనేది యాక్టివేట్ అవుతుంది, మతిమరుపు అనేది రాదండి. ఇది పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది, పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వయసు అయిపోయే కొద్దీ మనకి మతిమరుపు వస్తూ ఉంటుంది కదండి. ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి, కంపల్సరీ అవుతుంది. ఇలాంటివి మీరు ఇంకా టెక్నిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కంపల్సరీగా మంచి టెక్నిక్స్ నేను నేర్పిస్తాను.